హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ టిఫిన్లోకి అలసందల వడలు వేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇదిగో అలసందల పిండి, ఇదిగో అలసందల పిండి రుబ్బుకున్నాను అనమాట. రుబ్బుకొని అల్లం పచ్చిమిరపకాయ వేసి మిక్సీలో వేసి రాత్రే నానబెట్టాను. అలసందలు మిక్సీ వేసి అల్లం పచ్చిమిరపకాయ వేసి ఇలా రుబ్బాను అనమాట. రుబ్బినాక దాంట్లో ఉల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొంచెం కసూరి మేతి వేసి, కసూరి మేతి ఇవన్నిట్లో వేస్తే బాగుంటుంది ఫ్లేవరు. ఇదిగో ఇట్లా వేసి ఇట్లా వడలేస్తాను చూడండి. ఎమ్మి అలసందల వడలు చాలా బాగుంటాయి వేడిగా తింటే బ్రేక్ఫాస్ట్లో. అలసందలు ఇవన్నీ మంచివి అంటున్నారు కదా, వీటినే బొబ్బర్లు కూడా అంటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా చిన్న చిన్న వడలు వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట బ్రేక్ఫాస్ట్ తినడానికి. మనం చేతితో వేసేస్తే వచ్చేస్తాయి అన్నమాట. వేసినాక ఎమ్మటే కదపకూడదు, కొద్దిగా వేడెక్కినాక కదిపి తీసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఏముందో బ్రేక్ఫాస్ట్లో ఒక రకమైన వెరైటీగా టిఫిన్ అనమాట. రోజు ఇడ్లీలు, దోశలు అయ్యే వేస్తూనే ఉంటాంగా. అలసందల వడలు వేద్దామని అని చెప్పి అలసందలు రాత్రే నానబెట్టేసి, చాలా ఈజీ ప్రొసీజరే. పొద్దున్నే మిక్సీ చేసేసాను. అల్లం పచ్చిమిరపకాయ వేసి మిక్సీ పట్టి ఆ పిండిలోనే కొంచెం ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ వేసి అనమాట. కొంచెం జీలకర్ర, కొంచెం కసూరి మేతి, కొద్దిగా ధనియాల పొడి వేసి ఇదిగో ఇట్లా ఎమ్మిగా వస్తాయి అన్నమాట వడలు. చాలా బాగుంటాయి వేడిగా తినడానికి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి అలసంద వడలు. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరేం టిఫిన్లు చేసుకుంటున్నారు? మీ టిఫిన్లు కూడా ఎమ్మిగా తినేసారా చేసుకొని? ఇదిగో మేము కూడా ఎమ్మిగా చేసుకుని హాట్గా వేడిగా తింటున్నాం అనమాట. చాలా బాగుంటాయి వాళ్ళు, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రొసీజరే ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్, నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి వంటలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై, సీ యూ. మీకు నవ్వుతున్నాయా నా వడలు చూసి? మరి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా ఈజీ ప్రొసీజరేగా. ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకోవాలన్నమాట. అందుకని రాత్రే నానబెట్టేసాను నేను. నానబెట్టేసి ఏముంది, అల్లం పచ్చడి వేసి మిక్సీ వేసేసి ఉల్లిపాయ, కొత్తిమీర, కొంచెం కసూరి మేతి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసేసి వడలు వేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై, సీ యూ.